హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాల తాలికలు చాలా ఈజీగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ తాలికలు అయితే నేను తడి బియ్య పిండితో చేశానండి. ముందుగా ఇవి తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక ముప్పావు కప్పు బెల్లము, అరకప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ మరిగించుకొని దానిలో బియ్య పిండి వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్పు తడి బియ్య పిండి వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బియ్యపిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత మురుకులు చేసుకునే మేకర్లో మనము కలుపుకున్న పిండి పెట్టుకొని ఇలా వత్తుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే గరిటెతో కదపకుండా ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిలో వాటర్ కలుపుకొని పాల తాలికలు ఉడికిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని చల్లారనివ్వాలి. బెల్లం సిరప్ కూడా చల్లారిన తర్వాత దీనిలో యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయింది. మీకు తాలికలు విరగకుండా ఉండాలంటే పిండి కలుపుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి లేదా మైదా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.